అయ్యో అమ్మా, అత్తయ్య గారు, అమ్మా. చిన్న పిల్లాడని కూడా లేకుండా ఎలా వదిలేళ్తుందో చూడు తాతయ్య. అహంకారం తలకెక్కితే అలాగే ఉంటుందిరా. వదిన గారు, ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందని కల్లో కూడా అనుకోలేదు. అయ్యో, అసలేమైంది అత్తయ్య గారు? అసలు మీరంతా పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చారు? కర్మమ్మా, అంతా మన కర్మ. మన కర్మ కాదు, దాని అహంకారం పరాకాష్ఠకు చేరింది. తాతయ్య ఏమైంది? అదమ్మా జరిగింది. అసలు ఏం జరిగిందో తెలియాలిగా. అవును తాతయ్య గారు, ఇక్కడెందుకు? పదండి వెళ్దాం, రండి. ఆటో ఆటో ఆటో, రండి అత్తయ్య గారు. తాతయ్య, ఇల్లొచ్చింది, కారు దిగండి. తాతయ్య గారు దిగండి, ఇల్లు వచ్చేసింది. దిగండి తాతయ్య. వచ్చింది ఇల్లు కాదురా, వల్లకాడు. ఇది ఇల్లా? ఇల్లా? వల్లకాడురా, వల్లకాడు. తాతయ్య అంత షాక్ అవుతావేంట్రా? రేయ్, గుండె మీద చేసుకొని చెప్పు, ఇది ఇల్లా? వల్లకాడు కాదు. రేయ్ సాకేత్, మంగతో నా అనుబంధానికి ఎంత వయసుందో తెలుసా? అంత అనుబంధం ఈ ఇంటితోనూ ఉందిరా. ఇప్పుడు తను అక్కర్లేదనుకునే ఈ ఇల్లు, ఈ బంధం నాకు శ్మశానంతో సమానంరా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
పెట్టుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.